సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ ఇది మహబూబ్ నగరే కదా? మహబూబ్ నగరే. అవునా? సో ఎట్లా ఉంది సార్, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 120 రోజులు దాటుతూ ఉంది. రేవంత్ పాలన పైన ఏమనుకుంటారు మహబూబ్ నగర్ ప్రజలు? ఇంకా సంపూర్ణంగా చేతులకు రాలేదనిపిస్తుంది. అన్ని మిగిలిపోయిన కార్యక్రమాలు అవన్నీ ఆగిపోయినాయి కదా, అవన్నీ పూర్తిగా చేస్తే మంచి పేరు వస్తుంది అని అన్నీ అనుకుంటున్నాం. కానీ ఆనాడు ఆయన ప్రతిదానికి 100 రోజులలో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ఇబ్బంది పెట్టింది కదా, 100 రోజుల తర్వాత మీ కళ్ళల్లో ఆనందం చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చిండు. సో ఆనందం ప్రజలలో కనిపిస్తా ఉందా? అంత తొందరగా కనపడదు కదా మార్పు. ఎట్లా తొందరగా ఈ రోజు రేపే రాదు, బాగా టైం పడుతుంది. వాళ్ళు పనులు చేస్తూ పోతుంటారు. 100 రోజుల్లో 200 రోజుల్లో ఏమి ఉండదు. అట్లా అంత తొందరగా మార్పు రావడానికి ఏముంటుంది? అన్ని స్తబ్దత ఏర్పడి ఉంటుంది. ఎలక్షన్ తర్వాత పనులన్నీ ఆగిపోయి ఉంటాయి. ఒక 1 ఇయర్ అట్లా 6 months to 1 year అయితే మళ్ళీ కార్యక్రమాలు, ఈ ఎన్నికలు కూడా అయిపోయి ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు తీసుకుంటే కొత్త కార్యక్రమాలు, వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తారనేది మనకు 1 year లోపల తెలుస్తుంది. ఇంక ముందు మనం ఊహించి ఏముండదు. అట్లా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ప్రతి నాయకుడికి కత్తి మీద సాంగ్ లాగా ఉంటుంది. ఈ కార్యక్రమాలు కొంచెం పక్కన పెడతారు, వాళ్ళకి వ్యవధి కూడా సరిపోదు. ఒక 1 year అయితే దీని అంతా తెలుస్తుంది. కానీ శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టాలనుకోరు మహబూబ్, అంటే ఆయన అరాచకం కావచ్చు, ఆయన పెట్టే ఇబ్బందులు. సో కొంత ఊపిరి పీల్చుకున్నట్టేనా మహబూబ్ నగర్? అట్లానే చెప్పనీకి లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రభావం అంతా 5-10% మీద ఉంటుంది. మిగతా 80 మంది మీద ఏం ప్రభావం ఉండదు. రాజకీయ నాయకుల ప్రభావం మీరు అంటారు కదా, ఒక 10% పీపుల్ మీద ఉంటుంది. మిగతా 90 వాళ్ళ మీద ఏం ఉండదు. అట్లాంటివి పెద్ద మార్పు ఏం కనపడదు, ఏమనదు. ఆ 10%తోనే మార్పు వస్తుంది. అట్లా నేను అనుకుంటున్నాను. ఇక్కడ మొత్తం మహబూబ్ నగర్ జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలిచారు కదా, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేనే ఉన్నాడు, ఏనం శ్రీనివాస్ రెడ్డి. ఓకే, అందుబాటులో ఉంటుండా? అందుబాటులో అంటే మేము అటువైపు ప్రయత్నం చేయలేదు. అందుబాటులో ఉంటుండని మనకు వార్తలు ఇస్తున్నాయి, జనాల నుంచి వింటున్నాం. ఆయన సాత్వికుడు ముందు నుంచి కూడా, అంటే ఒక ఇంతకుముందు నిలబడినప్పుడు కొన్ని కార్యక్రమాలు చూసినప్పుడు ఆయన మంచి డ్రాఫ్టింగ్ ఆయనది. వేరే నాయకులతో పోల్చుకుంటే ఒక వ్యాసం కానీ, ఒక సమకాలీన పరిస్థితుల గురించి వ్యాసం రాయాలంటే మంచి సత్తా ఉన్న మనిషి. నేను ఆయన వ్యాసాలు అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు ఆ వ్యాసాలన్నీ నేను ప్రింట్ చేసి పాంప్లెంట్ల రూపంగా పంపినాను. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇంకా నెల రోజుల సమయం మాత్రమే, నెల కూడా లేదు, 20-25 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఇక్కడ నుంచి 3 అభ్యర్థులు ఉన్నారు. వంశీచందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, డీకే అరుణ బీజేపీ నుంచి వెళ్ళి, టీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ, ఏం పేరు అన్న పేరు, సిట్టింగ్ ఎంపీ పేరు మన్నే శ్రీనివాస్ రెడ్డి, సిట్టింగ్ ఎంపీ 2 సార్లు గెలిపించారు. సో రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు సార్, ఎట్లా ఉంటుంది? దేశం మొత్తం మీద మోదీ వేవ్ నడుస్తూ ఉంది కాబట్టి నేను అనుకుంటున్నా డీకే అరుణ గారే గెలుస్తారని అనిపిస్తుంది నాకు. అన్ని చోట్ల నుంచి మనం రోజు వార్తలు వింటున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము. అక్కడ మార్పు వచ్చింది. ఢిల్లీలో ఒక కాంగ్రెస్ సీనియర్ నేత, అధికార ప్రతినిధి, కేంద్రీయ అధికార ప్రతినిధి, ఆయన బీజేపీలకు రావడము, అట్లా గొప్ప గొప్ప వాళ్ళు కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు వీళ్ళంతా వస్తున్నారు కాబట్టి ఈసారి దేశమంతా బీజేపీ హవా నడుస్తుందని నేను అనుకుంటున్నా. అట్లాగే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా డీకే అరుణ గారు గెలుస్తారని నేను నమ్మకంగా అనుకుంటున్నాను. మరి ఇక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు, 7 మంది. సాధ్యం అవుతుందా సార్? సాధ్యం అవుతుందండి. మోడీ ప్రభావము, తర్వాత రామజన్మభూమి విషయము చాలా ప్రజల లోతులోకి పోయింది, ప్రతి ఊరూరా. ఇప్పుడు కన్వెన్సింగ్ అంతా కొంతవరకే లిమిట్. భక్తి అనేది మూలాల్లోకి ఉంటుంది. రాజకీయం అనేది కొంతమంది పాల్గొంటారు, కొంతమంది పాల్గొనరు, కొంతమంది సలహాలు ఇస్తారు, కొంతమంది ప్రత్యక్షంగా ఉంటారు, కొంతమంది పరోక్షంగా ఉంటారు. వీటితో సంబంధం లేకుండా ఒక రామజన్మభూమి, తర్వాత రామాలయ నిర్మాణం అనే వేవు అంతటా దేశమంతా ఉంటుంది కాబట్టి దేశమంతా బీజేపీ వైపు ఈసారి ఓటు పడుతుందని నేను అనుకుంటున్నా. విన్న దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి, వార్తలను బట్టి, ఎక్కడెక్కడ అన్నామలై అని, తర్వాత కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. అట్లా ఇంతకుముందు అది లేదు, ప్రశ్నించే గొంతుకు తక్కువ ఉండే, ఈసారి ఎక్కువైందని నేను అనుకుంటున్నాను. కానీ గతంలో మహబూబ్ నగర్ గద్వాల నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసింది, మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆమెకు ఉన్నది. ఈ మహబూబ్ నగర్ తోటి ఆమెకు సంబంధాలు ఉన్నాయా? బానే ఒకసారి గెలిచి మంత్రి కూడా అయింది కదా ఇక్కడ నుంచి. వైఎస్ గారి పీరియడ్లో మంత్రి కూడా చేసింది కాబట్టి ఆమెకు పట్టు ఉంటుంది, అది కొంత పని చేస్తుంది. ఈయన సార్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి వంశీచందర్ రెడ్డి ఉన్నాడు, అందుబాటులో ఉంటుండే, తిరుగుతూ ఉండే. అంత దూరము మనకు ఓసారి ఎమ్మెల్యే అయిండు,
అంత ప్రజల్లోకి కాంగ్రెస్ బలమే ఉంది కానీ వ్యక్తి బలము తక్కువ కనపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈయన సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, మన్నే శ్రీనివాస్ రెడ్డి కదా, ఆయన ఎందుకు వద్దనుకుంటారు ఆయన మరి? అట్లా వద్దు అనుకోవడం అనేది ఉండదు. అందరికి ఓట్లు పడుతుంటాయి, పర్సంటేజ్ కొంత పెరిగినప్పుడు ఆ వ్యక్తి విన్ అయిపోతాడు. ఈ బాలేడని కానీ ఆయన చేయలేదని కానీ ఉండదు. కొంతమంది పీపుల్కి అది ఉంటుంది. ఒక 10% మాత్రమే దీని గురించి ఆలోచిస్తారు. మిగతా 70-80 మంది వేసినాం, ఓటు వేసినాం కదా, వేసినాం అన్నట్లే ఉంటుంది. వివరంగా వెళితే ఎట్లుంటుందంటే ఒక 10% మంది ఓటర్లు మాత్రమే ప్రభావితం చేస్తారు పార్టీని, మిగతాదంతా నడుస్తుంటుంది. కానీ ఇప్పుడు మూడోసారి కూడా మోదీ ఉండాల్సిందేనా సెంటర్లో? చూస్తున్నాం కదా సార్, అన్ని కార్యక్రమాలు చూస్తున్నాము. కొన్ని కొత్త మార్పులు కావాలి. చాలా కాలం నుంచి చేయని పనులు ఎన్నో ఉన్నాయి కదా, మనకు అవన్నీ ఓటు చేస్తున్నారు. ఇంకోసారి ఇస్తే మనకు రక్షణ కూడా ఉంటుంది. ఆ వైపు నుంచి ఆలోచన చేస్తే కొన్ని కామన్ సివిల్ కోడ్ అంటారు కదా, అవి అందరికీ ఒకేలాగా న్యాయం ఉండేటట్టుగా కొన్ని చట్టాలు, తర్వాత ఇంకా గతంలో జరిగినవి మనం మేల్కోక కొంచెం అట్లా ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితులు అవన్నీ ఆయన సాల్వ్ చేసుకుంటూ, వ్యతిరేకత రాకుండా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకోసారి గెలిస్తే మనకు రక్షణ ఉంటుందని అనుకుంటున్నాం దేశానికి. అట్లా అన్ని రకాల ఆక్రమణలు ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు 4 ఉంటే 4 రకాలుగా మాట్లాడేది, ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఒక మాట మీదకి వచ్చిండ్రు. ఏమన్నా ఈ కార్యక్రమం చేద్దాము అంటే 10 మందితో సంప్రదించి చేస్తున్నాడు అట్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మీరన్నా మీరు ఏమనుకుంటారు, సెంట్రల్లో బీజేపీ ఉండాల్సిన అవసరం ఉన్నదా? 100% ఉండాలి మోడీ సార్. ఎందుకు, రీజన్ ఏంది? మోడీ సారు రామ జన్మభూమి ఒకటి స్థాపించిండు. ఇంకోటి రైతుల ఖాతాలో కూడా ఎనీ టైం అతను సార్ మాట ఇచ్చినట్టే కంపల్సరీ చేస్తాడు. ఇక్కడ ఉంది సీఎంలు వల్ల అంటే ఇంకా అట్లా లేదు. కానీ ఇంకా మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అతని మీద ప్రేమ ఉందిలే, కానీ ఎందుకంటే డబుల్ లైన్ తీసుకొచ్చిండు మహబూబ్ నగర్కి. ఇక్కడ ఉన్న ఇంక ఇప్పుడు వంశీచంద్ గారు అంటే అతను టచ్ లేడు ఇక్కడ. అలాంటి మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చిన, 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిన 2 సార్లు అంటే మంచిగా ఉంటాడు అక్కడ. సార్ ఉంటేనే బాగా అక్కడ ఢిల్లీలో. ఎందుకంటే ఏదన్నా పేదోళ్ళ కోసం సార్ తప్పన పడిందంటే ఒకసారి కాకపోయినా ఒకసారి చేసేస్తాడు. అది సార్. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు అవకాశం వేయలే మరి బీజేపీకి అట్లా అన్నప్పుడు? ఇంకా అవకాశం అంటే ఇంకా అది అదొక గాలిలా వీచిపోయింది అట్లా. ఓకే, వస్తుంటారా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో ఉంటుండ మరి? వస్తుంటా అంటే వచ్చిపోతుంటాడు, ఇంకంత అందుబాటులో అయితే లేడులే. ఇప్పుడు ఈమెకు అవకాశం ఉంటుందా డీకే అరుణకి ఇక్కడ నుంచి? 100% మేడం గెలుస్తారు. అవునా? ఓకే.